మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మేడారం సమ్మక్క సారక్క జాతర అంగరంగ వైభవంగా స్టార్ట్ అవ్వడం జరిగింది. అయితే ఒక చిన్న కాంట్రవర్సీ అయితే ప్రస్తుతానికైతే అందరూ చర్చించుకుంటున్నారు. యాక్ట్రెస్ టీనా శ్రావ్య అక్కడ తన పెంపుడు కుక్కకి తులాభారం వేయడం జరిగింది. ఇప్పుడు అక్కడ ఉన్న గిరిజన ప్రాంత ప్రజలు కావచ్చు, ఇంకొంతమంది వాళ్ళు కాస్త అమ్మవారిని కించపరిచారు, కుక్కను అక్కడ తులాభారం వేయటం ఏంటి అని ఫీల్ అవుతున్నారు. అలాగే కొంతమంది ప్రకృతి ప్రేమికులు కుక్కకైతే ప్రాణం ఉండదా, దీనిలో తప్పేముందా అని చెప్పి వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. సో దీన్ని ఎలా చూస్తున్నారు గురుగారు? వాస్తవాలు ఏంటి? మరి కుక్కని అలాగా తులాభారం వేయడం కరెక్ట్ అంటారా? చాలామంది మనోభావాలు అయితే ఇక్కడ దెబ్బతున్నాయి. వాస్తవాలు ఏంటంటారు? ఇక్కడ ఒక నినాదం, మన భారతదేశంలో కొన్ని రకాల నియమాలు ఉన్నాయి. సనాతన ధర్మంలో కొన్ని రకాల నీతులు ఉన్నాయి. అలానే సనాతన ధర్మం కింద చాలా రకాలుగా కొన్ని రకాల సంఘాలు ఉన్నాయి. వీరు వారిగా సృష్టించినటువంటి ధర్మ నీతులు కొన్ని ఉన్నాయి. అవి ఎవరికి వారే యమునా తీరే. మరొకటి ప్రాంతీయ ఆచారం కొంత ఉంటుంది, ఇంటి ఆచారం కొంత ఉంటుంది. అంటే సనాతన ధర్మంలోనే ఇన్ని రకాల వేరియేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి ప్రసిద్ధి. మొన్నటి వరకు యూకేలో అసలు దేశం మొత్తంలోనే కుక్కను తీసుకురానిలా. ఈ రోజున గెలిచినటువంటి వ్యక్తి మన భారతదేశానికి వ్యక్తుడు కాబట్టి కుక్కలను పెంచుతూ ఉన్నారు. అది వాళ్ళ ప్రాంతీయ ఆచారం, అది వాళ్ళ దేశ ఆచారం. అలానే మనకి కొన్ని జంతువులు ఇంట్లో పెంచరు. ఇప్పుడు పులిని పెంచడం మనం పెంచాం, సింహం పెంచడం మనం పెంచడం, కేసు పెట్టేస్తారు. అదే దుబాయ్ లాంటి గల్ఫ్ కంట్రీస్లో అన్ని రకాల మూగజీవుల్ని పెంచేస్తూ ఉంటారు. జింకను కూడా తింటారు వాళ్ళు, పెద్ద జిరాఫీలను కూడా తింటారు వాళ్ళు దొరికితే. అదే మన దగ్గర పట్టుకుంటే కూడా పాపం, పట్టుకుంటే కూడా శిక్ష వేస్తారు. అంటే ఇక్కడ మనం ఏంటంటే ఒక్కొక్క జంతువుని ఒక్కొక్కలా చూస్తాం. మనిషిని ఒకలా చూస్తుంటాం మనం. విదేశీయులను ఒకలాగాను, ఇప్పుడు మనకు తెలిసిన వాళ్ళు వస్తే ఒకలాగా ప్రవహిస్తాం, తెలియని వాళ్ళు వస్తే ఒకలా డీట్ చేస్తూ ఉంటాం. అంటే ఇక్కడ ఆచారం అనేది ప్రాంతాల వైజ్గా మారుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ అది మనం గ్రహించుకోవాలి. ఒక దగ్గర చేసినట్టు మంచి అయితే ఒక దగ్గర తప్పు అవుతుంది. అది ఇప్పుడు ఒక రాష్ట్రానికి సీఎం, ఇంకో రాష్ట్రానికి పనోడు ఖచ్చితంగా కదా. ఒక రాష్ట్రానికి సీఎం అయితే మరో రాష్ట్రానికి పని అవసరం ఏంటి? ఎవరెవరి కోసం అపాయింట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా కూర్చోవాల్సిందే. ఆ రాష్ట్రం సీఎం అయితే నాకేంట్రా అంటారు. కరెక్టేనా? అంటే ఇక్కడ ఏమవుద్దంటే ఏ దానికి ఆ దానికి ఒక సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ సిస్టాన్ని మనం ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిందే. ఇకపోతే ఇప్పుడు ఈవిడ చేసినటువంటి టీనా యాక్ట్రెస్ శ్రావ్య ఈ శ్రావ్య గారు చేసినటువంటి పని ఏదైతే ఉందో, ఇప్పుడు చేసేటువంటి వాటిలో ఇప్పుడు మనము ఎంతో ప్రేమ అభిమానాలతో పెంచుకున్నటువంటి జీవం మూగజీవి కుక్క కావచ్చు, పిల్లి కావచ్చు, అనేకమైనటువంటి మూగజీవిలు మనకు ఉన్నాయి. అంటే మనం బలిచ్చేటువంటి మేకల్ని గోల్డ్ కూడా మూగజీవులే అంటారు. వాటిని పెంచి పోషిస్తూ ఉంటారు. కొంతమంది వాటి మీద జీవన శైలి కొనసాగుతూ ఉంటుంది. వాటినే ఇప్పుడు ఎవరైతే మనకు జీవం ఇస్తూ ఉంటారో ఒక్కొక్కరు ఫోన్ కూడా పూజ చేస్తుంటారు. ఆయుధ పూజ అంటే మొన్న దసరా రోజున ఆయుధ పూజ అంటే ఫోన్ కూడా పెట్టి పూజ చేసిన రోజుల్లో ఉన్నాయా కదా. మనం కూడా చెప్పాం ఫోన్ పెట్టుకొని పూజ చేయండి రా బాబు అని చెప్పాం. ఎందుకంటే దానివల్ల ఆదాయ వనరులు వస్తున్నాయి కాబట్టి ఇక కుక్కను తీసుకుపోయేసి తులాభారం చేయడంలో తప్పైతే కాదండి. అది తప్పైతే కాదు. ఎందుకంటే మనకి ఒక సాంప్రదాయం ఉంది హిందూ సాంప్రదాయంలో. ఎందుకంటారా, మనకి ఒక సాంప్రదాయం ఏంటో తెలుసా అండి? మానవుడే దేవుడు. మీరు పేదవాడికి సహాయం చేయండి, నువ్వే దేవుడురా బాబు అంటారు. అవునా కాదా? ఒక పేదవాడికి ఒక ఇల్లు ఇప్పించేయండి, ఇల్లు లేనివాడికి ఇల్లు ఇవ్వండి, గుడిసెలోని గుడిసి ఇవ్వండి, బట్టలు లేని బట్టలు ఇవ్వండి. అసలు ఎన్ని వద్దు, ఒక 150 రూపాయలు భోజనం ఇప్పియండి. ఎవరికైనా ఎంత ఉంటుందో 100 కానీ 150 కానీ పెట్టేసి ఒక మనిషికి ఆకలిస్తూ ఉంటే భోజనం ఇప్పియండి. దండం ఎవరికి పెడతాడు? గుళ్ళోకి వెళ్ళి దేవుడికి పెట్టాడు, మనకి పెడతాడు. ఎందుకంటే దేవుళ్ళ వచ్చి నువ్వే నన్ను కాపాడిన ఆకలి తీర్చావయ్యా, నువ్వే దేవుడు అంటారు. అంటే ఇప్పుడు నువ్వు దేవుడు అయిపోయినావు. ఇప్పుడు ఆ కుక్క మనల్ని ఏం చేస్తుందండి? కుక్క విశ్వాసంగా ఉంటుంది, ఇంట్లో మనుషుల రూపంగా తిరుగుతూ ఉంటుంది. కుక్కని కాలబైన రూపుగా మనం కొలుచుకుంటూ ఉంటాం. శివుని ఆజ్ఞ లేకుండా చెవైనా సావదు, చెవైనా పుట్టదు కదా. మరి ఆ శివుని భగవాన్ ఆజ్ఞ లేకుండా కుక్కలు వచ్చాయా, నక్కలు వచ్చాయా, గాడిదలు వచ్చాయా, నువ్వు వచ్చావా, నేను వచ్చానా? లేదు కదా. మరి కుక్కలకు నీతి నియమం ఎందుకండి? కాకపోతే ఇక్కడ ఎందుకు కుక్కల్ని లోపల రానియొద్దనంటే ఒక నియమం ఉంది. దాన్ని నేను చెప్తా. అయితే చెట్టుకి, గుట్టకి, రాయికి, రప్పకి మొక్కేటువంటి ఆచారం మన హిందూ సాంప్రదాయంలో ఉంది. అంటే చెట్టుని గుట్టను కూడాను సాంప్రదాయబద్ధంగా మనము దేవుడిగా కొలుచుకునేటువంటి విధానం ఊళ్ళల్లో ఇప్పటికి కూడా ఉందండి. పొలిమేర అని అంటారు, బొడ్రాయి అని అంటారు. ఇవన్నీ రాళ్లే, ఎక్కడ విగ్రహాలు ఏం కనపడవు, రాళ్లే. అవి పొత్రం రాయిలా ఉంటాయి, పొత్రంను రోకలి రోల్లా ఉంటాయి. వాటికి మొక్కుతూ ఉంటారు. తర్వాత 3 రాళ్ళు పెట్టి ఇంట్లో ఒకప్పుడు ఉండేదండి, ఇప్పుడు చేయట్లేదు, గ్రామ దేవతలు ఎక్కువైపోయినారు కాబట్టి చేయట్లా. 3 రాళ్ళు పెట్టి వాళ్ళే అమ్మవారులుగా పూజించి వాటికి పొంగలు పెట్టేవారు. ఇది చరిత్రలో కూడా ఉంది.
పల్లెటూరుల్లో ప్రతి ఇంట్లో ఎండాకాలం వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే మార్చి మాసం అట్లాగా చూసుకొని ఏకాదశి రోజున అట్లా చూసుకొని ఆదివారం ఏకాదశి కలిసి వచ్చినాయి అనుకోండి, స్వాతి నక్షత్రం కలిసి వచ్చిన రోజున 3 రాళ్ళు తెచ్చుకుంటారు, గులక రాళ్ళు నాపరాళ్ళు తెచ్చుకొని 3 రాళ్ళు అలా పెట్టేసి వాటికి కుంకుమ పసుపు రాసేసి 5 బొట్లు పెట్టేసి వాళ్ళని అమ్మవారుగా కొలుచుకొని ఇంటి దైవంగా కొలుచుకొని పొంగలు పెట్టి నైవేద్యం పెట్టి దద్దోజనం పెట్టి పులిహోర పెట్టి నైవేద్యం పెట్టి 3 రోజులు నిద్ర చేయించి ఆ రాళ్ళు తీసుకుపోయి ఎక్కడైనా ఆలయంలో కానీ ఇల్లు కట్టుకున్న పునాదుల్లో కానీ వేసుకుంటారు. లేదా పునాదులు ఎక్కడైనా తీసేటప్పుడు అయ్యే దేవుడు రూపాయలు ఎక్కడ లేవు, అవే దేవుళ్ళు రాళ్లే, మనం తొక్కుంటే రాళ్లే తీసుకొచ్చి కడిగి పూజ చేస్తారు. అంటే మన హిందూ సాంప్రదాయం ఏం చెప్తుందంటే ప్రతి ఒక్కళ్ళు దేవుడిగా భావించండి, ప్రతి ఒక్కళ్ళని దేవుడిగా భావించండి అని చూస్తున్నప్పుడు మరి ప్రాణం ఉన్నటువంటి మూగజీవికి జీవం ఉంటుంది కదండి. దేవుడి గుళ్ళోకి వెళ్తే తప్పేంటి? దేవుడి గుళ్ళోకి మూగజీవి ఎందుకు వెళ్ళొద్దన్నారంటే వాటికి మేధాశక్తి ఉండదు, వాటికి కాన్షియస్ ఉండదు. అంటే అవి ఏం చేస్తాయో తెలియదు. అంటే కాలకృత్యాలు ఏమైనా తీర్చుకుంటే అపహాస్యం అవుతుంది, అక్కడ మళ్ళీ తుడుచుకొని కడిగేదానికి ఇది అవుతుంది. కాబట్టి అప్పుడు అందుకు చంటి పిల్లలకైతే జాగ్రత్తగా ఉండమని చెప్తారు, మూగజీవులు అయితే లోపల తీసుకురావద్దని చెప్తారు. హగ్గి వేసినటువంటి వాటికి ఏదైనా ఉంటే మూగజీవులైనా తీసుకెళ్ళవచ్చు. అక్కడ చండాలం చేయకుండా ఉండేంత వరకు కూడా మూగజీవులు కూడా ఆలయానికి ప్రవేశం ఉన్నది. కేవలము కాలకృత్యాలు చేస్తారేమో అనే ఒక దాంట్లో తప్పితే అది కాస్త ఈ రోజుల్లో ప్రతి ఒక్కడు గురువు అయిపోయారు. తెలిసి తెలియనివాడు ప్రతి ఒక్కరు కాషాయవస్త్రం ధరించిన ప్రతి ఒక్కడు గురువు అయినాడు. కాబట్టి వీరు సృష్టించుకున్నటువంటి నియమ నిబంధనలు తప్పితే ఆలయాల్లోకి గుడిలోకి వెళ్ళొద్దు అనేది ఏం లేదండి మూగజీవులు. ఈ తులాభారం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి గురుగారు? శాస్త్రంలో ఎక్కడైనా ఇది కేవలం మనుషులకు మాత్రమే అనేది ఎక్కడన్నా పేర్కొని ఉందా? తులాభారానికి ఎందుకు చేస్తారు అంటే ఇప్పుడు ప్రతి మనిషిలోనూ ఆయుష్ అని ఉంటుంది, ఒకటి ఆయుహీనం అంటారు, ఆయుక్షణం అంటారు. ఇలాంటి ఏదైనా రోగం నొప్పు ఏమైనా వస్తే మనిషి మైండ్ స్థిరంగా లేకపోతే ఈ యొక్క ఎఫ్ఐఆర్స్ లాంటివి ఉంటే తగ్గనటువంటి జబ్బు వస్తే దేవునికి తులాభారం అంటే మనకు మనం సమర్పించుకోలేం. కాబట్టి మన అంతు ఎత్తున ఏదైనా సరే పువ్వా పండవా ఫలమా డబ్బా మనకి ఏదైతే స్తోమత ఉందో మనము మన ఎత్తున అంటారు. తులాభారం అంటే మన ఎత్తున అని, మనం ఉండేటువంటి వెయిట్ని బట్టి అని. కాబట్టి ఈ తులాభారం అనేది పూర్వకాలం నుంచి ఉంది. అట్లా మనకు చూసుకున్నట్టయితే కనుక కృష్ణుడు కూడా తులాభారం కొలుచుకునే సత్యభామను రుపిని కొట్టుకున్నారు. అప్పుడు చూసుంటే కనుక మీరు మనం ఏదైనా సినిమాలో చూసుకోవటమే కదా. అయితే దానికి చరిత్ర ఉండింది. అయితే ఈ తులాభారం అనేది ఏంటి అంటే మనకి ఇంకా దక్కరు జారిపోతారు అన్నప్పుడు తులాభార సిస్టమ్ అనేది ఒకటి ఉన్నది. ఆ తులాభారం అంతా ఒక దేవుని పేరుతో సమర్పించుకుంటే కనుక మనకి ఏదైతే చేదారిపోతుంది అనుకున్నటువంటిది ఇంకెక్కడ ఆప్షన్ లేదు అనుకున్నటువంటిది ఆ తులాభారం వలన మనల్ని కాకుండా అది తీసుకుని వెళ్ళిపోతుంది. ఆ ఒక సాక్షి ఏదైతే ఉంటుందో మన మీద చెడు కన్ను ఉన్నది కదా, ఆ ఉండేదేదో మన ఎత్తున ఇస్తే అది తీసుకుని దాని మీద కన్ను పడిపోద్ది. కాబట్టి అది తీసుకుని వెళ్ళిపోద్ది, మనం ప్రశాంతంగా ఉంటాం, మన మైండ్ మనసు ఏదైతే నిగ్రహంగా ఉంటామో అది ఉంటాము. దానివల్లనే తులాభారం అని మొక్కుంటూ ఉంటారనమాట. ఆ తులాభారము జంతువుకైనా చేయొచ్చు, పక్షికైనా చేయొచ్చు, ఎవరికైనా చేసుకోవచ్చు. అది బెల్లం ఇవ్వచ్చు, పువ్వులు ఇవ్వచ్చు, డబ్బులు ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు, బంగారం ఇవ్వచ్చు. వారి స్తోమత ప్రకారంగా తులాభారం అంటారు. అది ప్రాంతీయ ఆచార ప్రకారంగా ఇవ్వచ్చు. కోతులకైనా ఇవ్వచ్చు, కొండలకైనా ఇవ్వచ్చు, మొక్కలకైనా ఇవ్వచ్చు. ఏమేమి కోతి వస్తే ఆంజనేయ స్వామి అంటారు, పిల్లి వస్తేనేమో మరి శకుని అంటారు. పిల్లి వస్తే మనకి అది ఏమంటారంటే జిన్ను, దెయ్యం ఇలా అంటారు. మరి దెయ్యము జిన్ను ఎక్కడి నుంచి వచ్చినాయి అండి? మీ ఇంట్లో మరణించిన వాళ్ళే కదా వస్తారు జిన్నుగా, జయంగా. కొత్త వాళ్ళు ఎవరు రారు కదా, మరి అది గమనించుకోరు. ఇక్కడ మీరు చెప్పినట్లుగానే అక్కడ ఆవిడ పెంచుకున్న కుక్కకి ఆరోగ్యం బాగాలేదు. సో అది కాస్త హెల్త్ సెట్ అయితే కనుక నేను తులాభారం వేస్తాను మొక్కోవడం జరిగింది. ఈ లోపు చాలా మంది మనోభావాలు అయితే దెబ్బతినడం జరిగింది. ఆవిడ వచ్చి అపాలజీ కూడా చెప్పడం జరిగింది. మనోభావాలే అంటే ఇక్కడ ఒకటండి, మను అంటేనేమో సింగరు, భావన అంటేనేమో అక్కడ మనకి ఉదయించే సూర్యుడు. మరి వీళ్ళిద్దరే ఉన్నారు కదా, మనోభావాలు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ భావాలు అంటే వ్యతిరేకత ఎక్కడ ఉంది? ఇక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే డెబిట్కి రావచ్చు, చరిత్ర ఉంటే తీసుకురావచ్చు. వాడెవడో ఎవడికో జై కొట్టాడు, వీడెవడో తెలియకుండా జై కొట్టాడు, ఒకటో తోకమ్మ నారాయణలాగా వెళ్ళారు, మొగలు పూజిస్తే ఏం చేయాలో తెలియదు వీళ్ళకి. అంతే కదండి. ఇప్పుడు ఒక చరిత్ర ఉంది, ఒక కథ ఉంది, చెప్తే వింటారా అంటే వినరు, వాళ్ళకి నచ్చిన కామెంట్ పెడతారు మళ్ళీ వీళ్ళు. ఇక వీరు వినేటువంటి పరిస్థితి ఉండదు. ఎవడో ఒకళ్ళు లేస్తాడు, నిద్ర లేదు కదా, నిద్రపోయినటువంటి వాడు జై అంటాడు, వీడు పోయి వాడానికి జై అంటాడు. అంతే తప్పితే ఎవరికి చరిత్ర లేదు, ఎవరికి తెలియదు. లేదు కాదు అంటే వారి దగ్గర వెళ్ళకూడదనే నిదానం కానీ, వెళ్ళకూడదు ఇలా చేయకూడదు అనేటువంటి ఏదైనా ఉంటే వాళ్ళు రాజుకుని లిఖించినటువంటి వాళ్ళు పెద్దలు లిఖించినటువంటి ఏదైనా బైబుల్ లాంటిదో, ఖురాన్ లాంటిదో, భగవద్గీత లాంటిదో వాళ్ళు ఏదో ఉంటుంది కదా వాళ్ళ పేరుతో,
అది ఉంటే తీసుకొస్తే మనం చెప్పొచ్చు దానికి ఏదైనా ఓకే ఇది కాదనో అవుననో ఒక నినాదం, ఒక సాక్ష్యం, ఒక జీవో ఏదో రిలీజ్ చేయొచ్చు. ఇంకోటి సమ్మక్క సారక్క ప్రకృతి దేవుళ్ళు కాదు, వాళ్ళు దెయ్యాలు కాదు. అక్కడ ఉండేటువంటి ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళు మంచి చేశారు కాబట్టి దేవుడిగా కొలుస్తారు. మొన్న ఈ మధ్యన ఒకటి చూశాను నేను, ఎవరికో పోయిన నాయకులకి మాల వేసుకున్నారట, 41 రోజులు దీక్ష తీసుకున్నాడు. మరి ఆ 40 రోజులు ఏం చేశాడో నాకు తెలియదు, ఆ నాయకుడు ఏం చేశాడో తెలియదు, వీడు ఏం చేశాడో తెలియదు. అలానే ఫ్రీడమ్ ఫైట్స్ వాళ్ళు రాష్ట్రాన్ని రాజ్యాన్ని ఒకప్పుడు అడవిలో ఉండేటువంటి తెగలు ఉంటాయి, అడవిలో చాలామంది జీవులు ఉంటారు, బతుకుతూ ఉంటారు. వాళ్ళందరికీ జీవనం కొనసాగించి వాళ్ళందరికీ మంచి చేసే నాయకులు ఆవిడే. కాబట్టి ఆవిడని దేవతగా కొలుచుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఆవిడ సమ్మక్క సారక్క అయిపోయినారు. వాళ్ళ కూతురు సారక్క. సమ్మక్క సారక్కని అమ్మ కూతురు కానీ అక్క చెల్లెలు కాదు వాళ్ళు. దీనికి ఒక కథ ఉంది, చరిత్ర ఉంది, దీనికి ఒక సృష్టి ఉంది, అన్ని రకాలు ఉన్నాయి ఇందులో. ఇది నిర్ధారణ చేసి ఉంది. ఇక మంచి జరుగుతుంది అక్కడికి వెళ్తే అంటే అక్కడైనా అమ్మవారి రూపంతో కొనసాగించవచ్చు, అక్కడ మంచి జరగచ్చు, కాదని మనం మాట్లాడలే. అది చేసుకున్నారు. అసలు వాళ్లే దేవుళ్ళు కాదన్నప్పుడు ఇక తులాభారం చూస్తే ఏమి ఇంకోటి ఏంది, కుక్కలకైనా మనుషులకైనా ఒకటే దేవుడు, ఏ జీవనాళికి ఒకటే దేవుడు. అంతేగనక దేవుడు ఎక్కడ ఏం చెప్పడు, మనం వాళ్ళ రూపంలో మనం చెప్తున్నాం. అంతేగనక తులాభారం తూయడంతోనో కొంపలు మునగలేదు, తులాభారం చూసినందువల్ల వీళ్ళింట్లో కొల్లగొట్టేం పోలేదు, వీళ్ళింట్లో దొంగతనం ఏం జరగలేదు, వీళ్ళంతా బాగానే ఉన్నారు, అటువంటి ఇబ్బంది ఏం లేదు. తులాభారం కుక్కకి తొయ్యొచ్చు, ఆవిడ మొక్కుంది కావాలి, ఆవిడ అభిమానంతోనో లేకపోతే ఆవిడ మైండ్ సెన్సిటివ్ తత్వం అనుకోవచ్చండి. ఈ రోజుల్లో అండి ఎంతోమంది మేకలు కాపరులు ఉన్నారండి, 6,000, 7,000, 10,000 రూపాయలకి గొర్రెలని మేకలు అమ్మేస్తూ ఉన్నారు కఠినంగా, డబ్బు కోసం, ఆదాయం కోసం అమ్మి అవి ఏం చేస్తున్నారండి, వీళ్ళు నరుక్కుని తింటున్నారు, వాళ్ళు కసాయి వాళ్ళు. అలా కాకుండా ఇవి ఇంకా పెంచుకునే వాటిని ఎంత సెన్సిటివ్ మైండ్తో ఆలోచించారండి. పెంచుకునే వారికి బాగలేకపోతే వాటి మీద మొక్కోవటం, వారికి ఏమైనా 1000 కోట్లు ఉండి కాదు, మనతో పాటు ఉండే వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదు కదా అని మొక్కొని వాటికి తులాభారం ఆవిడ కనిపించింది. ఆ టైంలో దేవుడే చెప్పాడేమో కదా, ఆవిడ కనిపించి తులాభారం మొక్కుకుని దాంట్లో తులాభారం వేసిస్తున్నారు. దాని తప్పేముంది? ఒకవేళ రేపటి రోజున ఇంకెవరైనా ఉంటే కూడా ఇలాంటి సాంప్రదాయాలు ఎవరి ముడ్డి కింద వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి ఒక బుక్ని ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు రాసుకున్నారు కాబట్టి వాళ్ళందరితో కాంట్రవర్సీ కాకుండా ఎవరైనా జంతువులకి ఇలాంటి మొక్కున్న వాళ్ళు ఉంటే మీరు కూడా ఇంట్లో కాటానో, ఈరోజు ఎలక్ట్రికల్ కాటా చాలా వచ్చాయి, అలాంటి వెయిట్ మిషన్స్ తీసుకొని ఇక్కడ కుక్క జంతువులు ఏదైనా ఉంటే దాని తులాభారంగా ఇంట్లోనే కాటా వేసుకొని, లేదా ఎక్కడ షాపులో కానీ కాటా వేసుకొని ఎంతైతే ఉందో ఏం మొక్కున్నారో అక్కడే కాటా తీసుకొని అక్కడికి ఆలయాల్లో తీసుకొని వేయండి. అదైతే ఎవరేం అనలేరుగా. ఎందుకంటే కాంట్రవర్సీ అయ్యే కన్నా కూడా మనకు ఒక సిస్టము ఈజీగా వెళ్ళేటువంటి రూట్ ఒకటి ఉంది, అది ఉంది కాబట్టి ఎవరైనా మొక్కుంటే మొక్కుకోవచ్చు. ఏ సిద్ధాంతం కూడా మొక్కుకూడదని ఏం లేదండి, ఏ వేదాలు కూడా మొక్కుకోకూడదని ఏం లేదు. ఏ జంతువుకైనా మొక్కుకోవచ్చు, మూగజీవులు కూడా మొక్కుకోవచ్చు, ఎటువంటి సందర్భంలో మొక్కుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజుల్లో దశమహావిద్యలు అని చెప్పేసి మాంసం పెడుతున్నారు, మరి మందు పెడుతున్నారు, మరి వీటికి ఏమనరేంది మరి జనాలు, మరి వీటికి ఎక్కడి నుంచి తీసుకురారేంటి తులాభారాలు, మరి వీటికి ఎక్కడి నుంచి తీసుకురాలేదు వేదాలు, మరి వీళ్ళు ఏంది ఎందుకు వాళ్ళ దగ్గర బాన్సెస్ ఉన్నారనే, వాళ్ళ దగ్గర కార్లు ఉన్నాయనా, వాళ్ళ దగ్గర చాలా లావుగా ఉంటారనే ఎందుకు తీసుకురావట్లేదు? మరి అట్లా ఎందుకు అనుకుంటున్నాం? మన సనాతన ధర్మం ఏమవుతుంది? మరి గురువులందరూ పంచి ఊడిపోతుందా? ఏం చేస్తున్నారు వీళ్ళంతా? మరి ఎందుకు తీసుకురావట్లేదు వీరంతా? మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి నీతి నియమాలు ఏమవుతున్నాయి? మరి ఎందుకు ఆడపోయి ఎదురు ఇవ్వట్లేదు, తీసుకోవట్లేదు వీళ్ళంతాను? కాబట్టి వీళ్ళంతా కూడా సనాతన ధర్మం కాదండి, వీరంతా బతకడాన్ని వేసుకున్నటువంటి వేషాలు. వీరి దగ్గర ఎటువంటి కంటెంట్ లేదు, బుక్ నాలెడ్జీ గాళ్ళు వీరంతా గురువులు అంటే నమ్మేటువంటి పరిస్థితి లేదు. గురువులు అంటే వాడికి ఇంత పబ్లిసిటీ అవసరం లేదు, జనాల ముందు మీడియాల ముందు కొట్టుకుంటే సరిపోదు, ఏదో కాంట్రవర్సీ చేస్తే చిన్న కామెంట్ పెడితే సరిపోదు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా పోగర్సు. ప్రతి జంతువుకి కూడా ఏది కావాలంటే అది మొక్కుకోవచ్చు. ప్రతి జంతువు కూడా ఇలాంటి దరిద్రులు వాళ్ళ మాట పడకుండా ఉండేందుకు ఆలయాల్లోకి వెళ్లకుండా ఇంట్లోనే వెయిట్ మిషన్స్ ఉంటే, అవకాశం ఉన్న దగ్గర వెయిట్ మిషన్స్ ఉంటే వెయిట్ మిషన్ వేసుకొని వారు ఏదైతే ఇవ్వాలనుకుంటారో అది ఆ వెయిట్ మిషన్లో వేసుకొని తీసుకెళ్ళి ఇవ్వండి. అప్పుడేమంటాడు దేవుడు? అప్పుడు దేవుడు ఏమంటా అండి, అంతేనా? అట్లాంటి సొమ్ము దేవుడికి ఏమి ఇష్టమైనా, ఎందుకంటే ఆ పాలక మండలి తినిద్ది కదా, అప్పుడు తినొచ్చు సొమ్ము. ఎదుటోళ్ళ సొమ్ము ఈజీగా వస్తే పాలక మండలి తినడానికి ఇబ్బంది లేదు, కానీ ఇలాంటి వాళ్ళకి జంతువులు తీసుకెళ్తే కాటాయి వేస్తే తులాభారం తీస్తే మాత్రం తప్పు. మన ప్రభుత్వాలకు దండాలని బాబు, ఏం సిద్ధాంతాలు కానీ పిచ్చెక్కిపోతుంది. ఇదేనా మేము చదువుకుంది వేదం అనిపిస్తుంది, అసలు ఇదేనా సనాతనంలో అనుభవం అనేది అనిపిస్తుంది. అసలు ఎందుకురా బాబు ఈ జన్మ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఎవడి ఇంటికి వాడే పెద్ద అనుకోవచ్చు, తప్పులేదు, కానీ రాష్ట్రానికి రాజ్యానికి సంబంధించి వీడెవడని నిర్ణయం తీసుకోవడానికి వీడెవడు అసలు ఎందుకు నిర్ణయం తీసుకోవాలి? ఎవడికి నచ్చినట్టు వాడు బతకడానికి ఎందుకు హక్కు లేదు? అవన్నీ ఆలోచించాలన్నమాట. ముందుగా చేయాలనుకుంటే దశమహావిద్యలు అని చెప్పేసి యాగాలు లేవు, హోమాలు లేవు, అలాంటి వాళ్ళ దగ్గరికి నిలదీయండి. వాడిని నిలదీసిన తర్వాత ఇలాంటివి మాట్లాడవచ్చు. జంతువుల్ని బలించే వాళ్ళని నిలదీస్తే
అప్పుడు జంతువులవి ప్రేమించి ఇలాంటి తురాబాలు తీసే మీద కాంట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. ఇది ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఎవడైనా రాంగ్గా ఇక్కడ ఏంటిది కామెంట్ చేస్తే వాళ్ళకి సనాతన ధర్మం మీద వాల్యూ కానీ విలువ కానీ వాళ్ళ గురించి అనాగరికం కానీ తెలియదని వాళ్ళు నాస్తికుడని అర్థం. ఇక్కడ అర్థం చేసుకుంటే ఎక్కడ దాకా వెళ్తుంది, అర్థం చేసుకోకపోతే ఎక్కడ దాకా వెళ్తాడు. పాతాళానికి పైలోకానికి ఏడో ఉంటుంది తప్పితే ఇక వాళ్ళు చేసేటువంటి దాన్ని బట్టి ఉంటుంది. వాడు ఎంత నీతుడా, వాడెంత నీతిమంతుడా అని తెలుస్తుంది ఇప్పుడు ఇక్కడ మనకి. సో తులాభారం గురించి అద్భుతమైన విశ్లేషణ అందించారు గురుగారు. తులాభారం అనేది కేవలం మనుషులు మాత్రమే కాదు, సో మూగజీవాలకు కూడా వర్తిస్తుంది అని చెప్పి అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు.